హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అనమాట, శివాలయము మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజు మన ధర్మవరంలో కొత్తపేటలో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ నుంచి ఒక 100 to 150 మీటర్స్ ఉంటుందంతే. గుడి అయితే చాలా బాగుందండి. చిన్న టెంపులే కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ సోమవారం పొద్దున్నే స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. 8:39 నుంచి మార్నింగ్ నుంచి అభిషేకాలు అయితే ఉంటాయి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి పల్లకి సేవ ఉంటుందన్నమాట. ఫస్ట్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే శివుని మామూలుగా అయితే లెఫ్ట్ సైడ్లో గణపతి, రైట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు కదా. కానీ ఇక్కడ గణపతి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పక్కనే ఉన్నారనమాట. రైట్ సైడ్లో వచ్చేసి మనకు అమ్మవారు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పల్లకి సేవ కోసం స్వామివారిని ఇట్లా పూలతో అలంకరించి రెడీ అయితే చేసినారు. ఇంకా సాయంత్రము కొంతమంది అయితే కోలాటం కూడా ఆడతారు. స్వామివారి ఉత్సవం జరిగేకి ముందు కోలాటం ఆడిన తర్వాత ఉత్సవం అయితే జరుగుతుంది, పల్లకి సేవ. ఇంకా పక్కనే నాగులు ఇంకా నవగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి శ్రీ బ్రహ్మం గారి పీఠం అన్నమాట. అక్కడైతే థర్స్డే మనకు భజన కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. నవగ్రహాలకు కానీ ఇంకా నాగులకు కానీ సాయంత్రం పూట వెళ్ళరండి. నవగ్రహాలకైతే 12 తర్వాత ఇంకా తిరగకూడదు అని అంటారు. నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు పల్లకి సేవ అయితే జరుగుతుంది. అదే గుడి చుట్టూ ఒక 5 రౌండ్స్ అయితే వేస్తారనమాట. పల్లకి సేవ అయిన తర్వాత ప్రసాదం అయితే పెడతారు. ఇక్కడ విశేషం ఏమంటే పల్లకి అయితే అందరికీ మోయడానికి ఛాన్స్ అయితే ఇస్తారండి. పల్లకి సేవ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారిని కొద్దిసేపు ఊపుతారు. ఆ తర్వాత కింద నుంచి వెళ్ళి అవతలకి వెళ్ళాలి. తర్వాత మహామంగళారతి చేసిన తర్వాత అందరికీ ప్రసాదం అయితే పెడతారండి. పల్లకి సేవ అయితే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్లో వచ్చేసి పల్లకి సేవ మాఘమాసంలోనే కాకుండా నార్మల్ డేస్లో కూడా ప్రతి సోమవారం పల్లకి సేవ మార్నింగ్ అభిషేకాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకే వీడియో. Please like, share and subscribe my YouTube channel. Thank you. Bye bye.